పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ శుభ సమయములో ఔటుపల్లి దైవ సేవకుడు జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రములో చేరి ఎంతో ఆనందిస్తూ ఈ సమయములో మీతో నా అనుభవాలు పంచుకోవడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రానికి ఈరోజు మేము వచ్చాం. రేపటి రోజున పండుగ జరుపుకోబోతూ ఉన్నాం. తంబి గారి యొక్క ప్రార్థన మహాశక్తివంతమైంది అని, తంబి గారి యొక్క అద్భుతమైనటువంటి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుభవాలు పొందుతామని నా జీవితం అనుభవించి ఉన్నాను. నేను సుమారు 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి వచ్చాను. ఆ సమయంలో చాలా బాధ వేదనతో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తంబి గారి యొక్క వారిపై నాకు నమ్మకంతోటి దేవాలయంలో ప్రవేశించినప్పుడు ఆ దేవాలయంలో ఒక అద్భుతమైన వాగ్దానము చూశాను. ఆ వాగ్దానము, నిన్ను ఎన్నడూ విడువను, ఏనాటికి ఎడబాయను అన్న అద్భుత వాగ్దానం ఈ దేవాలయంలో, ఈ పుణ్యక్షేత్రములో తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు నాకు అనుగ్రహించారు. 10-12 సంవత్సరముల ద్వారా ఆ కాలము నుండి ఈ సమయం వరకు కూడా తంబి గారి ప్రార్థన అనుభవాన్ని పొందుతూ ఉన్నాను. జోసెఫ్ తంబి గారు తన యొక్క జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశారు. ఎంతోమందికి ఎన్నో అద్భుతాలు సమకూర్చారు. యేసు నామములో కొన్ని అద్భుతాలు వారు జరిపి ఉన్నారు. చాలామంది, కొద్దిమంది కుట్రదారులు, అసూయ పరులు వచ్చి తంబి గారిని ఇక్కడ కొట్టి వేధించినప్పుడు రక్త మడుగులో తంబి గారు ఉండిపోయారు. అప్పుడు ఆ సమయంలో 1 గంట సేపటి తర్వాత స్పృహ వచ్చి మేల్కొని అయ్యా యేసయ్యా అని పిలవగానే ప్రభు దర్శనమయ్యారు. దర్శనం అయ్యేసి ఆ ప్రభు అడుగుతా ఉన్నారు, ఏంటి తంబి ఏమైందని అడిగినప్పుడు, ఎందుకు ప్రభువా నాకు ఈ శ్రమలు, ఎందుకు నాకు ఇంత వేదనలు, మీ గురించి మీ నామముల్లోనే ఎన్నో మేలు చేశాను కదా అన్నప్పుడు ప్రభు చెప్తా ఉన్నారు, నా ప్రియ కుమారుడా తంబి, భయపడకు. ఎప్పుడైనా కానీ నీవు శ్రమ పడినప్పుడు, వేదన పడినప్పుడు, బాధలు కలిగినప్పుడు నా పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు అని గుర్తుంచుకో అని ప్రభు అతనికి చెప్పడము ద్వారా అతను ఎంతో ఆనంద పరవశుడిగా మారిపోయారు. మన జీవితంలో మనం కూడా ఎన్నోసార్లు పలు విధాలుగా శోధనలు పొందుతాం, బాధలు పొందుతాం, శ్రమలు పొందుతూ ఉంటాం. కానీ మనం కూడా గుర్తుంచుకోవాలి, పరిశుద్ధాత్మ మనలో జీవిస్తూ ఉన్నారు అని, ఆ ఆత్మశక్తితోటి మనం అన్నింటిపై విజయం సాధిస్తామని తంబి గారి జీవితంలో అదే నెరవేరింది. ఆ విధముగానే ఇంకా తొందరలోనే వారు పునీతులుగా ప్రకటింపబడి దేవుని మహిమార్థమై సాక్షార్థమై ఎంతోమందిని ఇక్కడికి ఆకర్షించుకొని వారందరి జీవితాలలో మార్పు తీసుకురావడానికి వారి ప్రార్థన సహాయం మనకి ఎంతో దోహదపడుతూ ఉంది. ఈ పరిశుద్ధ ఘడియలో ఎంతో ఆనందముగా ఈ వాక్యం పంచుకుంటూ నాకు అనుభవాలు మీతో పంచుకుంటుండగా తంబి గారు మనందరిని ఇప్పుడు దీవిస్తారని విశ్వసిస్తూ ఉన్న ఈ 3 రోజుల పండుగ కూడా ఒక మహాద్భుతంగా మారాలని, ఈ పండుగ అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవరణములో, అతని యొక్క ఆధీనములు ఈ పండుగ జరగాలని తంబి గారు ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించి వారి జీవితంలో అద్భుత ఫలము దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేస్తూ ఉన్నారని విశ్వసిస్తూ, అయా తంబి గారు ప్రత్యేకం అందరి కొరకు ప్రార్థించి మేమెల్లరము కూడా మేము ప్రభు యొక్క మహిమార్థమే జీవించే కృపనివ్వమని ఇక్కడ పంచే గురువులను, కన్యాస్త్రీలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వారందరినీ కూడా దీవించి అభిషేకం అధికము చేసి ఇంకెంతో మందిని ప్రభు వైపునకు మరల్చే కృప ప్రతి ఒక్క దయచేయమని తంబి గారి ప్రార్థన సహాయంతో ప్రభువా ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.